ఈ రోజు ఉదయం నుండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం తను ఉంటున్న ఇంట్లోనే తన మీద అటాక్ జరిగింది. అనుమానిస్తున్న వ్యక్తి ఫోటోని పోలీసులు ప్రెస్ కి రిలీజ్ చేశారు. ఈ ఇద్దరి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయమని ఈ కేసుని డీల్ చేస్తున్న సిఐ విల్సన్ జేకబ్ చెప్పారు. సార్, అతను ఇప్పటి వరకు 4 హాస్పిటల్లో పనిచేశాడు. ఈ 4 హాస్పిటల్ మేనేజ్మెంట్ అతని పనిలోంచి తీసేశారు. ఆల్ ఫర్ ద సేమ్ రీజన్, పేషెంట్స్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేయటం వల్లే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కూడా అతని మీద ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. నాట్ ఏ సింగిల్ కేస్. మరైతే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఇందుకోసమేనేమో అయ్యుండొచ్చు. మేబీ కాలేజీలో ఉండగానే ట్రై చేస్తుంటాడు, జరగకపోయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. ఆ డాక్టర్ వల్ల తనకి ఏ ప్రాబ్లం లేదని రితు చెప్పింది కదా. అవును సార్. బట్ మనం కంప్లీట్ గా అది నమ్మడం కుదరదు. ఒకవేళ తను భయపడి అలా చెప్పుండొచ్చు. కారణం ఇంతవరకు అతనికి బలైన విక్టిమ్స్ ఎవరో అతని మీద కంప్లైంట్ ఇవ్వలేదు. మేబీ హీ హాస్ బ్లాక్మెయిల్డ్ దెమ్. ఈ రితుకి, డాక్టర్ కి, అలాగే అతని మిగిలిన స్టూడెంట్స్ కి సస్పీషియస్ గా ఏమైనా ఇన్సిడెంట్స్ హాస్పిటల్లో జరిగాయని ఇంకొకసారి వెళ్ళి డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిరా. షూర్ సార్. ఇదే సార్ ఆ కేసు రిపోర్ట్. 174 సిఆర్పి సూసైడ్ అటెంప్ట్ సంబంధించిన ఎఫ్ఐఆర్. నువ్వు వెళ్ళు, నేను పిలుస్తాను. ఓకే సార్. హలో 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 సార్, హలో, ఎవరు? నేను రితుని మాట్లాడుతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఓకే రితు, కామ్ డౌన్. నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నానో తెలియడం లేదు. వాడు నన్ను చంపేస్తాడు సార్. ప్లీజ్ సార్, షూర్, భయపడద్దు. ఫోన్ కట్ చేయకు. నువ్విప్పుడు ఎక్కడున్నావు? టెల్ మీ సంథింగ్ యూ సీ దేర్. హలో రితు, ఆర్ యూ దేర్? హలో. హలో సార్. హలో రషీద్, ఇప్పుడు నా ఫోన్కి వచ్చిన లాస్ కాల్ ని లొకేట్ చేయాలి. క్విక్. ఓకే సార్. ఇలా రండి. కమాన్. షిట్. రితు, ఏయ్, ఇట్స్ ఓకే, రిలాక్స్. సార్, వాడు నన్ను. ఓకే, ఇట్స్ ఓవర్. ఏం కాదు. యు ఆర్ సేఫ్ నౌ. ఈజ్ డెడ్. అతనికి నిన్నేమీ చేయడు. ఏమిటి, ఏం జరిగింది?